మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్ యుద్ధ ప్రభావం ఇప్పుడు నేరుగా అమెరికా వ్యవసాయ రంగంపై పడుతోంది. ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడడంతో అగ్రరాజ్య రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న వ్యవసాయ రంగానికి ఈ రవాణా సంక్షోభం కోలుకోలేని దెబ్బ అని అమెరికా వ్యవసాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అసలు అమెరికాలో ఎరువుల కొరతకు కారణమేంటి? అమెరికా రైతులు ఏమంటున్నారో ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ఇంధన ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్ దాదాపుగా నిలిపివేసింది. ప్రపంచంలోని 20% చమురు, సహజ వాయువు ఈ మార్గం గుండానే రవాణా అవుతాయి. ఇవే ఎరువుల తయారీకి ప్రధాన ముడిసరుకులు. పైగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నైట్రోజన్ ఎరువుల ఎగుమతులకు అత్యంత కీలకం. అమెరికన్ ఫార్మ్ బ్యూరో ఫెడరేషన్ డేటా ప్రకారం గత ఏడాది అమెరికా దిగుమతి చేసుకున్న ఎరువుల్లో 15% మధ్యప్రాచ్యం నుంచే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే యూరియాలో సగం, అమోనియా ఎగుమతుల్లో 30% ఈ యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచే వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్ వంటి ఎరువుల కొరత ఇప్పుడు అమెరికా రైతులను కలవరపెడుతోంది. I've talked to my supplier about what we need. We've got some of it locked in. He's still having some struggles getting the fertilizer that he needs locked in too. So with the high fertilizer prices, I think you'll see some farmers switch some corn acres to bean acres. And I haven't pulled that trigger and decided to do that yet, but I'm sure thinking about it. గత కొన్నేళ్లుగా పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరుగుతుండటంతో అమెరికా రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు ఎరువుల ధరల భారం కూడా పట్టం వల్ల పెట్టుబడులు తట్టుకోలేక కొందరు రైతులు వ్యవసాయానికే పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. We really don't know what the prices are going to do. It does depend on how long this conflict keeps going and if ships and containers can start to move through the Straits of Hormuz, that'll help. మొత్తానికి ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద రవాణా స్తంభించడం అమెరికా రైతుల పాలిట శాపంగా మారింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి ముడిసరుకుల రవాణా సాధారణ స్థితికి చేరుకుంటే తప్ప ఈ ఎరువుల ధరల పెరుగుదల కొరతకు తెరపడే అవకాశం కనిపించటం లేదు.